గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నాకు డౌట్, మాధురి గారు ట్రోల్స్ చేయాలనుకున్న ఎలాగైనా ట్రోల్స్ చేస్తారు. మీ సాంగ్స్ తీసేసి ఆ మ్యూజిక్ తీసేసి మీకు వేరే సాంగ్ పెట్టిన సందర్భాలు ఇక్కడ ఉన్నాయిగా. అందుకే చేయను. ఒరిజినల్ గా మీరు ఒక స్టేజ్ ఏర్పాటు చేసి అందరికి పిలవండి. అప్పుడు ఇది కూడా స్టేజే కదండి. ఇది స్టేజ్ కాదండి. ఇది శ్రీనివాస్ గారు గతంలో మీరు అన్న మాట కట్టుబడి ఉన్నారా? జూనియర్ తో వాడు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెడతా అన్నారు. $1 crore పేమెంట్ ఇస్తాం మేము ఎక్కడే నలగన్నట్టు. శ్రీనివాస్ గారు నేను నా కొడుకు పుడితే జగన్ గారి పేరు పెట్టుకుంటానని వీడియో ప్లే చేస్తే ఐ విల్ గివ్ 1 crore టు దెం. ఎవరైతే ప్లే చేస్తే వాళ్ళకి. లేదంటే బిట్ చూపించమని. బట్ ఎందుకు ఇది వచ్చింది? మరి ఎందుకు ఇది అంతే? అది ట్రోలర్స్ పెట్టింది ఏంటి. ఇప్పుడు మా ఇంట్లో శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహర్ మేము 4 అన్నదమ్ములు ఉన్నాం కదా. ఇప్పుడు నిజంగా భగవంతుడి దయ వల్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మాకు నిజంగా అది జరిగితే మాకు లక్షల పేర్లు ఉన్నాయి, మేము పెట్టుకుంటాం. ఏం పేర్లు పెట్టుకోవడానికి నేనేమైనా అనామకుడినా, లేకపోతే నాకేమైనా చదువు లేదా, జ్ఞానం లేదా? జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని రాజకీయంగా నేను గౌరవిస్తున్నాను, అభిమానిస్తున్నాను, నా దైవ సమానులు అంటున్నాను. పేర్లు ఎందుకు పెట్టుకుంటామండి? పేర్లకి దానికి సంబంధం ఏంటి? అలాగైతే నాకు రామారావు గారు అంటే కూడా చాలా ఇష్టం. సినీ నటుడు రామారావు గారు అంటే, సీనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రాత్రి కూడా ఒక పాట వేసుకుంటాను పడుకునే ముందు. రామారావు గారితో ఒక పాట చూసి పడుకుంటాను, అంత ఇష్టం. ఈవెన్ మొబైల్లోనేనా అంత ఇష్టం. అయితే ఇప్పుడు రామారావు గారి పేరు పెట్టేయమంటారు? కాదు. కొంతమంది అలాగే జూనియర్ ఎన్టీఆర్ అన్న చాలా తెలివిగా స్కిప్ చేస్తున్నారు ఇక్కడ. నేను రెడీ, నేను పాడడం రెడీ. మీరు పాడండి. ఏ పాట పాడబడతారు? మీరు అందుకుంటారు ఇద్దరిని డెడికేట్ చేయాలంటే మీరు ఏ పాట పాడతారో పాడండి. ఇద్దరికినా? జూనియర్ ఎన్టీఆర్ స్ట్రైక్ అవ్వాలి కదా ఏదో పాట. జూనియర్ ఎన్టీఆర్ అన్న నాకు ఇష్టమే సార్, చిరంజీవి గారు అన్న నాకు ఇష్టమే సార్. అయితే వీళ్ళ పేర్లు పెట్టుకుంటాం ఏంటి? పేర్లు పెట్టుకోవడానికి మా ఇష్టంలో ఒకటి ఉంటుంది. అది రాంగ్ కామెంట్ ఎవరెవరో చేసి పడి సార్, అది రాంగ్. అది మేము ఎప్పుడు ఎక్కడ అనలేదు. అదే క్లారిటీ కోసమే ఎప్పుడు అనలేదు. అదే అది గుడ్ క్వశ్చన్. ఓకే, సో ఐ రిక్వెస్ట్ కుమార్ ఒక బౌల్ తీసుకురా అమ్మా. ఇక్కడ గూగుల్లో సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్ముతారు కదా మీ ఇద్దరును. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సారా ఇదంతా కూడా. సో ఈ సందర్భంలో ఓకే, సో కంటిన్యూ చేద్దాం. దానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అసలు ప్రజలు మీ గురించి ఏం అడగాలనుకుంటున్నారు, ప్రజలు మీ గురించి ఏమడాలనుకుంటున్నారు అనేది ఒకటి రెడీగా ఉంది. అది కంటిన్యూ చేద్దాం. అంతకన్నా ముందు మీ యానివర్సరీ అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. సో లెట్స్ హ్యావ్ దట్ పార్టీ. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడే లేదు యానివర్సరీ. మా యానివర్సరీ December 17th అండి. December 17th అడ్వాన్స్గా చేసుకుందాం. అప్పుడు చేయండి సెలబ్రేషన్. అప్పుడు ఆన్ ద డే చేయొచ్చు మళ్ళీ. సరే మీరు పాట పాడండి సచిన్ గారు. మీరు చెప్పండి ఏ పాట కావాలి. ఒక పాట పాడండి. ఇప్పుడు మాకు పాడమన్నారు. అనగనక ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని పండించింది, ఏ నింగి చినికయింది, చినికి చెడుపడ పాట అయ్యింది. అంతే. అది ఆయనకు అందిద్దాం అనుకున్నాను, మీరు అంతలో వచ్చేసారు. సో ఓకేనా? సో మాధురి గారు మీకు ఓకే అనుకుంటా? ఇప్పుడు మీకు ఓకే అనుకుంటా? వద్దండి ఇంకెప్పుడు పాడద్దు. రోజు మీ మ్యారేజ్ డే కాదు, 17 December 17th మా మ్యారేజ్. సోషల్ మీడియాలో అది ట్రోల్ అవుతుంది. దానికి కూడా మీరు ఒక ఆన్సర్ ఇచ్చేయండి. ఈ రోజు కాదని. నేను మీ మీద వస్తున్న ట్రోల్స్కే క్వశ్చన్లు అడుగుతున్నాను, మేమేం సృష్టించలేదు. దీనివల్ల జనాలకు తెలుస్తుంది, అరే ఈ రోజు కాదంటారు, December 17th అంటే ఆ రోజు చేద్దామని. మీ ఫ్యాన్స్ కి మా మ్యారేజ్ డే December 17th అమ్మా, అందరూ తెలుసుకోండి. ఇష్టం వచ్చిన ట్రోల్ చేయకండి. ఆ రోజు మీమ్స్ పెట్టండి. ఆ రోజు ఈ వీడియోస్ చూసి కట్ చేసుకోమని చెప్పండి. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము అనుకున్నాం ఆ రోజు. కాబట్టి మాకు December 17th ఒక డే. కానీ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి ఇంకా అవన్నీ ఫైనల్ ఇంకా అవ్వాల్సి. అవి మాట్లాడుకుందాం. ముందు చాలా ఉంది మాట్లాడుకోవడానికి. సో ప్లీజ్ మాధురి గారు, శ్రీనివాస్ గారు, సచిన్ గారు ఈ కేక్ ఎందుకు కట్ చేయిస్తున్నారో నాకు తెలియదు. నిజానికైతే నా పుట్టినరోజు November 4th. ఒక్క నిమిషం, ఇది ఎవరికైనా ఒక్క నిమిషం, మమ్మల్ని మేమైనా అనుకుంటారు కాబట్టి ఇదిగోండి ముందే చూపిస్తున్నా. ఇదిగో హ్యాపీ యానివర్సరీ అని చెప్పింది. మా యానివర్సరీ December 17th నాట్. ఓకే, ఆ ట్రోలర్స్ కి చెప్పేసాను, తర్వాత చూసుకుందాం. కానీ మీ సంతోషం కోసం దీనికోసం కేక్ కట్ చేద్దాం. హ్యాపీ యానివర్సరీ. ట్రోలర్స్ యానివర్సరీ ఇది. ట్రోలర్స్ యానివర్సరీ ఇన్ అడ్వాన్స్. ఆ ట్రోలర్స్ యానివర్సరీ ఓకే.
యా యు ఆర్ రైట్. మాకు ప్రతిరోజు యానివర్సరీనే, స్పెషల్ డేస్ ఏం లేవు. కాదు, అంత నార్మల్గా పెడతారా శ్రీనివాస్ గారు? చాలు ఏదేమైనప్పటికీ ఒకటి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాది యానివర్సరీ కాకపోయినా ఏదో ఇప్పుడు ఒకటి మీరు ట్రోల్ అవుతుందన్నారు కదా, అది కూడా ఇప్పుడు కాదు. అది ఎప్పుడు అందులో మీరు చూడాలి, హ్యాపీ యానివర్సరీ అని ఒక విష్ చేస్తున్నటువంటి మాట కూడా ఉంటుంది. అది ఎక్కడంటే గత ఏడాది చేసుకుంటున్నప్పుడు శ్రీకాకుళంలో మేము చేసుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ తోటి ఎమ్మెల్సీ సహచర ఎమ్మెల్సీ రమేష్ కూడా అప్పుడే వాళ్ళ అక్కగారింటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ పక్కనే బిల్డింగ్లో మేము ఉంటాం. అలా నన్ను కలవటానికి వచ్చాడు. అది గత ఏడాదికి సంబంధించినటువంటి ఆ వీడియో, అది అనవసరంగా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. 1 to 11 పేజెస్, ఏకంగా 11 పేజీల ప్రశ్నలు ఇచ్చింది గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి. అనవసరం గూగుల్ ఎందుకు సార్ నిందిస్తారు? అంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెక్ చేయాలి డైరెక్ట్ కదా. గా మేము అడగాలనుకుంటాం, అడగచ్చు కదా. లేదు, Google లేదు. అడిగింది. గూగుల్ ఈజ్ అవర్ ఫ్రెండ్. మేము అడగంలో ఆల్రెడీ అడుగుతున్నాం. మీ దగ్గర క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ అయ్యాయి. బట్ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ గురించి ఏమంటుందని చెప్పి ఒకసారి సరదాగా చెక్ చేశాను. కొన్ని క్వశ్చన్స్ ఇచ్చింది 1 to 11 పేజెస్లో. మీరు ఏ పేజ్ అడిగితే ఆ పేజ్లో క్వశ్చన్ నేను అడుగుతాం. 11 అడగండి, ఏ పేజ్ ఆఫ్ కోర్స్ 11 అడుగుతాం. మరి ఇంకా బట్ మధ్యలో ఎందుకు? ఫస్ట్ నుంచి ఆఫ్ కోర్స్ గెలిచిన గేమ్ గా లక్కీ నెంబర్ 9 అడగండి. 9 నుంచా? ఓకే, సో a question. గూగుల్ శ్రీనివాస్ గారికి అడగమందా, మా అడగమందా? ఇదిగోండి గూగుల్ ఇచ్చిన క్వశ్చన్స్. రాబోయే రోజుల్లో వారిద్దరు ప్రజా జీవితంలో ఎలా కనిపించబోతున్నారు? దువ్వాడ శ్రీనివాస్ తన రాజకీయ భవిష్యత్తు గురించి మాధురితో కలిసి అంటూ నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ చేసింది. ఇదిగోండి, మాధురితో కలిసి ఎలా ముందుకు వెళ్తారని దానిపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ కొంచెం పైకెత్తండి సార్. Yes. రాబోయే First question రోజుల్లో ఇది, నేను అడుగుతాను. వారిద్దరూ ప్రజా జీవితంలో ఎలా కనిపించబోతున్నారు? ఇలానే కల్పించబోతున్నాం. ఇలానే అంటే ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తున్నామో అలాగా. ఇప్పుడు మీరు గమనించారో లేదో? క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక్కడ కూడా ఇది క్లారిటీ లేదు, ఇక్కడ కూడా క్లారిటీ లేదు. మీకు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నావు? ఇలా ఖాళీగానేనా? మేము ఖాళీగా కనిపిస్తున్నామా? అంటే అంటే మీకు మీకు business ఇంటర్వ్యూకి ఉంది. రావడం తప్పైంది ఆ టీవీ. అది కాదు, మీకంటే బిజినెస్ ఉంది. పాపం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, పార్టీ నా బిజినెస్ నాకు ఉన్నాయి. మీ బిజినెస్ మీకు ఉన్నాయి. ఉన్నాయి. సో నెక్స్ట్ ఎలా ఇంకెవరు ఆ టీవీ ఇంటర్వ్యూకి రాకండి, వస్తే ఖాళీగా ఉన్నారు అనుకుంటారు వీళ్ళంతా. మీరు ఎవరన్నా ఖాళీగా ఉన్నారని చెప్పి మరి మీరే ఇప్పుడు అన్నారు ఖాళీగా నేను ఇక్కడ కనిపిస్తున్నారని. అడుగుతున్న క్వశ్చన్ అడుగుతున్నాను మీకు. మీరు ఇప్పుడు అన్నారు కదా ఖాళీగా సో కనిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో వారిద్దరు ప్రజాతంత్రం ఎలా కనిపించబోతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. మీరు ఆల్రెడీ మేము నియోజకవర్గంలో పెళ్ళిళ్ళు కానీ, పుట్టుకలు కానీ, చావులు కానీ, ఇష్యూస్ని కానీ కలిసి వెళ్తున్నాం కదా. కలిసి జనంలోకి వెళ్తున్నామే, ఎక్కడ రహస్యం ఉంచలేదు. మీకు ఇటీవల కాలంలో మీరు చాలా చూస్తుంటారు కార్యక్రమాలు. ఎందుకైనా ఇలా అడుగుతారని, ఎందుకైనా మంచిదని మీకు పంపిస్తున్నాను. అవి పంపిస్తున్నాను, మీరు చూస్తుంటారు. అంటే ఇక్కడ మీరు రాజకీయ ఎమ్మెల్సీగా చూడాలనుకుంటున్నారా, ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారా? మాధురి గారు అయింది. నేను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాను. మీరు? నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలి. మాధురి గారిని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? మాధురి నాకు సహచరిగా, నాకు ప్రతి విషయంలో కూడా ధైర్యాన్ని ఇస్తూ, సపోర్ట్గా ఉంటూ, నేనున్నానని చెబుతూ, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. గతంలో ఇంట్లో ఓడిపోయాను, రచ్చ గెలవలేకపోయాను. ఈరోజు ఇంట గెలుస్తున్నాను, ఖచ్చితంగా రచ్చ గెలుస్తాను. ఇద్దరం కలిసే వెళతాం, రాజకీయాలు గట్టిగా పనిచేస్తాం, ప్రతి నిమిషం కూడా ఇద్దరం కలిసే పనిచేస్తాం. ఒకటి లేదు. 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ దాదాపు సమాధానం చెప్పేశారు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు 1 to 11లో 9, 10 అయిపోయాయి. నెక్స్ట్ మీరు అడిగితే నేను తీద్దాం. 8 ఓకే, సో 8 ఈజ్ రెడీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.